కర్షకులకు కూటమి ప్రభుత్వం చేయూత. పట్టణ ప్రాంతాల్లో సుస్థిరమైన పశు సంపద ఆధారిత జీవనోపాధి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పశు పోషకులకు కొన్ని రాయితీలు ప్రకటించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు పరిధిలో డైరీ ఫారాలు, గొర్రెలు లేదా మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు ఇక్కడ బెటర్మెంట్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు అయితే ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఉన్న ఫారాలను విస్తరించేందుకు వాటిలో ట్రంక్ రోడ్లు వంటి వసతులు ఏర్పాటు చేసుకునేందుకు ఆయా పట్టణ స్థానిక సంస్థలు విధించే ఛార్జీల భారం ఇకపై ఉండదన్నమాట. దీనివల్ల నగర, పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ యువత కొత్తగా ఈ ఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఇక మరోవైపు ఈ ఫారాల భవనాలకు అనుమతి లేదా లైసెన్స్ రుసుములు కూడా గ్రామ పంచాయతీలో వసూలు చేసే మొత్తానికి సమానం చేశారు. ఈ నిర్ణయంతో పట్టణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఈ రంగం అభివృద్ధి అవుతుందన్నమాట. తద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. పశుసంవర్ధక, మత్స్య రంగాల్లో కీలక మౌలిక అభివృద్ధిపై గత ఏడాది జూన్లో నిర్వహించిన సదస్సు ఈ విధంగా చంద్రబాబు హామీ ఇచ్చారన్నమాట. ఇప్పుడు దీనికైతే వారైతే ఓకే అయితే చేశారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే పశుసంవర్ధకు సంబంధించి చేసుకుంటారో, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు ఇవన్నీ పెంచుకుంటారో వారందరికీ కూడా సో డబ్బులు అయితే ఇక్కడ రాయితీలు అయితే ఇచ్చి బాగా తగ్గించడం అయితే జరిగిందండి. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.